పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మంత్రి లోకేష్ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు, అంటే ఎర్ర పుస్తకం. అందుకు తగ్గట్టే వారి అనుచరులు, ప్రత్యర్థులు రక్తం కళ్ళ చూస్తున్నారు. ఎదురు నిలిచిన వారిపై దాడులు చేస్తూ గ్రామాలను ఎరుపెక్కిస్తున్నారు. ఇందుకు ప్రబల తార్కాణం పొన్నూరు మండలం మన్నవలో జరిగిన సంఘటనే. గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నించే వారిపై దాడి చేయడం పరిపాటిగా మారింది. ప్రజా ప్రతినిధులపైన దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాల్ని అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేసి ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ఆయన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. 3 వ్యక్తులు ఇనుప రాడ్లతో ఒకేసారి దాడి చేసి సర్పంచ్ను తీవ్రంగా గాయపరిచారు. ఏపీలో పచ్చ తాలిబన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావుపై పచ్చ మూకలు దాడికి తెగబడ్డాయి. ఓ షాప్ దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్లతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణారహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తుండగానే రాడ్లు, కర్రలతో దాడి చేశారు. మన్నవ గ్రామ సర్పంచ్ వైఎస్ఆర్సీపీ నేత బోనిగల నాగమల్లేశ్వరరావు నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో తన ట్రాక్టర్కు మరమ్మతులు చేయించే క్రమంలో కట్టెంపూడి గ్రామ సమీపంలోని ఓ టీ స్టాల్కు వెళ్లి టీ తాగేందుకు కూర్చున్నారు. అదే సమయంలో 3 దుండగులు అకస్మాత్తుగా సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ మూకలు వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో సర్పంచ్ కింద పడిపోయినప్పటికీ ఆయన్ను చంపడమే లక్ష్యంగా ఎల్లో గ్యాంగ్ మరింత గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే స్టాల్లోని సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. ఈ దాడికి మధ్యాహ్నం నుంచి రెక్కి నిర్వహించినట్లు దాని ద్వారా తెలుస్తోంది. ఇక 3 వ్యక్తులు ఇనపరాడ్లతో ఒకేసారి దాడి చేస్తున్న దృశ్యాలతో ఆ ప్రదేశం రణభూమిని తలపించింది. స్థానికులు 108 సాయంతో పొన్నూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బాధితుడిని తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు పంపించారు. మన్నవ గ్రామంలో టీడీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నించే వారిపై దాడి చేయడం పరిపాటిగా మారింది. ప్రజాప్రతినిధులపైన దాడులకు తెగబడుతూ గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. దీంతో గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు టీడీపీ నేతల అక్రమాలను అడ్డుకుంటున్నారు. జిల్లా అధికారులకు ఆయన ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాలను ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కక్షగట్టి దాడికి తెగబడినట్లు తెలిసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగం, పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో సీఎం చంద్రబాబు చేస్తున్న రాక్షస పాలనలో ప్రజాప్రతినిధులకు, సామాన్యులకు, ప్రతిపక్షానికి చెందిన కార్యకర్తలు, నాయకులకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పార్టీ తోడుగా నిలుస్తుందన్నారు. ఈ కేసు విచారణలో గట్టి విచారణ చేయాలని బలమైన సెక్షన్స్ అంటే ఏదైతే జరిగిందో ఆ సెక్షన్స్ వేసి వారి మీద కఠిన చర్య తీసుకునే విధంగా కోర్టుకు సబ్మిట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే ఆ హోటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ పోలీసులు తీసుకుని వెళ్లే ముందే దట్ వాజ్ ఆల్సో రిలీజ్. వాళ్ళే రిలీజ్ చేసినట్టున్నారు. వాళ్ళు చేశారో లేకపోతే ఎవరు చేశారో అది కూడా సోషల్ మీడియాలో ఎవరెవరు కొట్టారో, ఎన్ని దెబ్బలు కొట్టారో, దేంతో కొట్టారో చాలా క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలని వారిని కోరుతూ ఉన్నాం. పచ్చమూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ బోనిగల నాగమల్లేశ్వరరావును వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు.